నమస్తే, వెల్కమ్ టు తెలుగు 360. ఖైరతాబాద్ చింతల్ బస్తీలో జిహెచ్ఎంసీ పరిధిలో ఏదైతే ఫుట్పాత్కి సంబంధించిన స్థలాన్ని ఆక్రమించారన్నట్టు కూడా వితౌట్ నోటీస్తోనైతే కొంత కూల్చివేతకైతే జిహెచ్ఎంసీ అధికారులు ఆదేశం మేరకు అయితే కూల్చివేస్తూ ఉన్నారు. మరి వీళ్ళకి ఎటువంటి ఇబ్బంది జరుగుతూ ఉంది, మరి నిజంగానే ఆక్యుపై చేసుకున్నారా ఏంటి, అసలు వీళ్ళకు నోటీసులు ఇచ్చారని పూర్తి స్థాయిలో తెలుసుకునే ప్రయత్నం అయితే ఇద్దాము. అన్న చెప్పండి అన్న, ఈ జిహెచ్ఎంసీ వాళ్ళు గత 2 రోజుల నుండిగా కూల్చివేస్తూ ఉన్నారు. మీకు ఏమైనా పర్మిషన్స్ అంటే మీకు ఏమైనా నోటీసులు ఏమైనా ఇచ్చారా? నోటీస్ అయితే ఏం రాలేదు మాకైతే. ఇక్కడ ఓన్లీ ఏంటంటే 2 డేస్ నుంచి వస్తున్నారు, వాకింగ్ సర్వే చేస్తున్నారు, వెళ్తున్నారు. సడన్గా వచ్చినారు, ఒకరోజు వచ్చేసి మొత్తం ఇరగొట్టేసి వెళ్ళిపోయినారు. ఇక్కడ అంతా ఎటువంటి నోటీస్ లేదు, ఏం నోటీస్ లేదు. ఇక్కడ ఎలా చూస్తున్నారు అన్న ఇలా సడన్గా? అంటే చాలా రోజుల నుండి ఇక్కడ ఉన్నారు, కూల్చివేస్తారని ఎలా చూస్తున్నారు? ఏంటంటే యాక్చువల్లీ ఇక్కడ ఇదైతే ఎక్కువ మెయిన్ రోడ్ కాదు, ఇది ఒక లేన్. ఇది ఓకే, ఎక్కువ అంటే ఇక్కడ అంతా షాపింగ్స్ ఉంటాయి ఇక్కడ అంతా. సో మోస్ట్లీ ఏంటంటే ఇక్కడ లోకల్ పబ్లిక్ వస్తారు, ఇక్కడ బయట నుంచి ఎక్కువ మంది రారు. ఇంకేంటంటే అన్ని తక్కువ రేట్లో అమ్ముతారు ఇక్కడ అంతా. సో కానీ ఇట్లాంటిది చేయాలంటే ఇట్స్ నాట్ గుడ్ థింగ్ యాక్చువల్లీ. ఎట్లా చూస్తూ ఉన్నా అంటే మీకు నోటీసులు ఇవ్వకుండా మీరు ఏదైతే అంటే మీరు ఒక షాప్ నడిపిస్తూ ఉన్నారు, మీకు షాప్కి కానీ మీ జీవనోపాధి మొత్తం దీని మీద ఉంటుంది. ఈ రోజున ఎలా ఉంది అసలు జీవనోపాధం కానీ, లేకుంటే ఈ షాపు ముంగడ ఎవరైనా రావడానికి కూడా ఇబ్బంది పడే సిచ్యువేషన్ తీసుకొని వచ్చారు కదా? ఎందుకంటే ఇప్పుడు అన్నీ ఇరగొట్టేసాను కదా. ఇప్పుడు చాలా రిస్క్ ఇక్కడ నడవాలంటే కూడా కష్టం ఉంది ఇక్కడ పబ్లిక్కి. ఇప్పుడు దీనివల్ల చాలా మంది అయితే రాలే, ఇంకా షాప్స్కి చాలా రావట్లేదు. మీ ఎమ్మెల్యే గారు కూడా వచ్చారంటే కదా? నిన్న ఎమ్మెల్యే వచ్చినారు, మళ్ళీ ఎంఐఎం లీడర్స్ కూడా వచ్చినారు, వాళ్ళు ఎమ్మెల్యేస్ వచ్చినారు, వాళ్ళు మాట్లాడినారు. బతినాడితే కూడా వాళ్ళు ఏం చేయలేదు. వాళ్ళు ఈ సిచ్యువేషన్ మీద ఏం చెప్పదలుచుకున్నారు? సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, జిహెచ్ఎంసీ అధికారులకు కావచ్చు, ఏం చెప్పదలుచుకున్నారు? మెయిన్ ఏంటంటే ఫస్ట్ ఒక పర్మిషన్ లాంటిది ఏమైనా ఉండాలి, వార్నింగ్ ఉండాలి. ఏమైనా ఒకటి ఏ లిమిట్ దాకా ఎక్కడ ఏమి ఉండాలని తెలుసుకోవాలి. ఇది యాక్చువల్లీ చూస్తే ఓనర్ది ల్యాండ్ ఇదంతా, ఇది కానీ ఓనర్ ల్యాండ్ కూడా ఎరగొట్టేసి వెళ్ళిపోయినారు వాళ్ళు. మీరు ఆక్యుపై చేసుకోలేదంటే మీరు అంటే ముంగడికి వచ్చారు, కబ్జా చేశారు అన్నట్టు చెప్తా ఉన్నారు. కాదు, కబ్జా అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ బిల్డింగ్ ఉంది, కంపల్సరీ బిల్డింగ్కి స్టెప్స్ ఉంటాయి. ఒక షాప్ ఉందంటే కంపల్సరీ స్టెప్స్ ఉంటాయి దానికి కదా. ఆ స్టెప్స్ని కూడా ఇరగొట్టి వెళ్ళిపోతేనే మీనింగ్ ఏంది అర్థం కాదు. అంటే పబ్లిక్ది పాత్వే వచ్చేసి అక్కడ ఉంటుంది, మీకు ఫుట్పాత్, అది ఫుట్పాత్ తర్వాత రోడ్ అటు సైడ్ ఉంటుంది. కానీ ఏదైతే వాకబుల్ కదా, అది ఎవ్రీ బిల్డింగ్కి కంపల్సరీ స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ని కూడా ఇరగొట్టి వెళ్ళిపోతే ఎట్లా? ఇట్స్ నాట్ ఈవెన్ పబ్లిక్ ప్రాపర్టీ కూడా కాదు ఇది యాక్చువల్లీ. సో ఇది ఇక్కడ కనబడుతున్న సిచ్యువేషన్ ఏంటంటే వితౌట్ వాళ్ళ ఇంటిమేషన్స్ ఏమి ఇవ్వకుండానే చేశారన్నట్టు కూడా చెప్తా ఉన్నారు. ఇంకో షాప్ వాళ్ళు కూడా ఉన్నారు, చూస్తాము, ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న ఏమన్నా మీకు ఏమైనా పర్మిషన్స్ ఇక్కడ లేవు, ఇలా ఉన్నాయి తీసేయండి అని ఏమన్నా నోటీసులు ఇచ్చారా? इसमें नोटिस दिया ना? नोटिस नहीं दिया, नहीं दिया। नोटिस नहीं दिया, खाली आके तोड़ के हाथों हाथ चले गए। नोटिस पहले 1 महीना पहले ऐसा 10 दिन पहले कुछ भी नोटिस नहीं है. అన్న చింతల్ బస్తీలో గత 2 రోజుల నుండిగా మొత్తం కూల్చివేసాలు చేస్తూ ఉన్నారు. అసలు కొంతమంది ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఎలా చూస్తూ ఉన్నారు? నిజంగా ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేయడాన్ని ఎలా చూస్తున్నారు? ఇది చాలా ఘోరం అండి. మరి ఈ ప్రభుత్వం నుంచి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ముఖ్యమంత్రి గారితో రిక్వెస్ట్ చేస్తున్నాను. మరి హైడ్రా పేరు మీద మీరు చేస్తున్న పని చాలా బాగున్నది, కానీ ధనవంతుల మీద చూడండి, ధనవంతులను చూడండి. ఎన్నో వందల ఎకరాలు గుడికి సంబంధించిన దేవాలయానికి సంబంధించిన 100 ఎకరాలు, మరి అనేక ప్రభుత్వం సంబంధించిన కొన్ని 100 ఎకరాలు ఏదైతే కబ్జా చేసిరో 10 సంవత్సరాల్లో, మీరు దాని మీద చేస్తే చాలా బాగుంటుంది. మరి చింతల్ బస్తీ అనేది గత 40-50 సంవత్సరాల నుంచి ఇక్కడ చాలామంది పేదవాళ్ళు నివసిస్తున్నారు. మరి ఈ చింతల్ బస్తీ అనేది ఒక మెయిన్ రోడ్కు ఇబ్బంది కాకుండా కానీ, హైవేకి ఇబ్బంది కాకుండా కానీ, ఒక లోపల ఉన్న ఖైరతాబాద్కి అటాచ్మెంట్ ఉన్న ఒక బస్తీలో దాదాపు నిన్న 200 మంది పోలీస్ వాళ్ళు, మరి మున్సిపల్ వాళ్ళు, జేసీపీలు, మరి బుల్డోజర్లు తీసుకొచ్చి దాదాపు 1000 షాపులని తీసేశారు. మరి ఇది ఎక్కడి అన్యాయము, ఇది ఎక్కడ ఘోరము? అంటే పేదవాడు బతుకోదా? హైడ్రా పేరు మీద మరి మా రంగనాథ్ గారు కూడా చెప్పారు, మేము పేదవాళ్ళ జోలికి వెళ్ళాము అని. మరి నిన్న దాదాపు 1000 మంది ఒక మటన్ షాపు దగ్గర వాళ్ళు, ఎస్టీడీ బూత్ వాళ్ళు, వికలాంగులు వాళ్ళు, మంగళ షాపులు వాళ్ళు, షాప్ ముందు ఉన్న ఒక చిన్న బండ్లను పూల దుకాణం వాళ్ళు, అట్టి మరి ఎవరైతే బనానా అమ్ముకున్న వాళ్ళు, పల్లీలు అమ్ముకున్న వాళ్ళు, ఈ రకంగా ఒక 1000 రకాలు మరి ఈ రకంగా మీరు వచ్చి చేస్తున్నారు. మరి మేము హైదరాబాద్లో పుట్టి పెరిగినాము, మరి ఈ రకంగా ప్రభుత్వం మరి మీ ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు జరుగుతుందా, లేకుంటే మరి రంగనాథ్ గారు కమిషనర్ గారి ఆదేశం మేరకు జరుగుతుందా? చేయండి, మీరు బాగా చేస్తున్నారు, కానీ ఇదేమి పేదవాళ్ళ మీద పడడం, ఇన్ని షాపులు ధ్వంసం చేసి కనీసం వాళ్ళకు నోటీస్ ఇవ్వాలి కదా.
కనీసం ఇప్పుడు ఖైరతాబాద్ ఎమ్మెల్యే ఉన్నాడు, 10 సంవత్సరాలు టీఆర్ఎస్లో ఉన్నారు. ఎమ్మెల్యే గారికి ఈ ప్రభుత్వం బాగుంటుంది, రేవంత్ రెడ్డి అన్న ప్రభుత్వం బాగుంటుంది, మీరు రండన్నా, మనం వస్తే ప్రభుత్వంలో మనకు అన్ని పనులు జరుగుతాయి. కాంగ్రెస్ ప్రభుత్వంలో మనం గతంలో కూడా ప్రభుత్వంలో కాంగ్రెస్లో ఉంటుంది. మేము రిక్వెస్ట్ చేస్తే వారు కూడా ఎమ్మెల్యే గారు మేమందరం కార్యకర్తలు రిక్వెస్ట్ చేస్తే వారు రావడం జరిగేది. వారు స్వయాగా ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి రాలేదు. ఎందుకంటే గతంలో కూడా వారు కూడా ఎమ్మెల్యే గారు 5 సార్లు ఎమ్మెల్యే గారు ఉన్నారు. మరి ప్రజానాయకుడు మా ఎమ్మెల్యే గారు ఖైరతాబాద్. మరి కనీసం మా ఎమ్మెల్యే గారు వచ్చినాక ఆఫీసర్లు వచ్చి మాట్లాడి అక్కడికి ఆపి మనం కూర్చొని మాట్లాడుకుందాం. ఏదైనా ఉంటే ఎమ్మెల్యే గారిని కార్పొరేటర్ గారిని ఇన్వాల్వ్మెంట్ చేసుకుంటా పెడితే బాగుంటుంది. ఇప్పుడు మా ప్రభుత్వంలో ఎమ్మెల్యే గారి కాన్స్టెన్సీకి వచ్చి కూడా ఎమ్మెల్యే గారి నోటీసులే లేకుండా బస్తీ వాళ్ళు చింతల బస్తీ పెద్ద మనుషులు ఉన్నారు, పీస్ కమిటీ మెంబర్లు ఉన్నారు, వాళ్ళందరినీ పిలిపించి మీరు ఇట్లా కాదు మేము ఇట్లా చేస్తున్నాం వాళ్ళకి నోటీస్ ఇవ్వాలి కదా. ఒక 15 రోజులు. ఇంకోటి నిన్న ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడికి వచ్చి విజిట్ చేశారు. అతను కూడా ఉన్నతాధికారులకు కాల్ చేసినప్పుడు కూడా రెస్పాండ్ ఏం రావట్లేదని చెప్తా ఉన్నారు. నిజమైన ఎమ్మెల్యే గారు ఫోన్ చేసినా కూడా రెస్పాండ్ రావట్లేదంటగా. మేము అదే అంటున్నామండి. నిన్న మా ఎమ్మెల్యే గారు సడన్లీ ఇక్కడ చింతల బస్తీ వాళ్ళు నివాసులు ఆమె ఎమ్మెల్యే మన ఖైరతాబాద్ రైట్ సైడ్ అంతా ఎమ్మెల్యే గారికి వస్తుంది. ఫోన్ చేస్తే వారు ఎప్పుడైనా కానీ స్పందిస్తారు. మా ఎమ్మెల్యే గారు ఎవరు పేదవారు కష్టం ఉన్నా ఫస్ట్ వచ్చేది మా ఎమ్మెల్యే గారు. ఇన్ని షాపులన్నీ పెట్టించింది ఈ పేదవాళ్ళకు. ఇక్కడ బతకడానికి ఎమ్మెల్యే గారు ఎంతోమంది పోలీసు వాళ్ళు ట్రాఫిక్ వాళ్ళు ఇబ్బంది పెట్టినా మా ఎమ్మెల్యే గారు వచ్చి ఫోన్ చేసి వాళ్ళు పేదవాళ్ళు బతకని అని చెప్పే నాయకుడు మా ఎమ్మెల్యే గారు. 6 సార్లు ఎమ్మెల్యే గారు గెలిచినట్టే ప్రజలో ఉన్న నాయకుడు కాబట్టి ఆయన 6 సార్లు ఎమ్మెల్యే గారు గెలిచారు. కనీసం 6 సార్లు ఎమ్మెల్యే గారు గెలిచి ఇక్కడికి వచ్చి మాట్లాడితే ఆ రెస్పాన్స్ చేయకపోతే ఒక కార్యకర్త కూడా నాకు కూడా చాలా బాధ అనిపించింది. ఇది పద్ధతి కాదు. ముఖ్యమంత్రి గారు దయచేసి పేదవాళ్ళ జోలికి వెళ్ళకండి. మీరు ధనవంతులు ఎంతోమంది బంజారాస్ కానీ జూబ్లీస్ కానీ మీరు అక్కడ షాపింగ్ మాల్ కట్టుకున్నారు, అక్కడ బయట రోడ్డు మీద వాళ్ళు షెడ్లు వేశారు. ముందు అవి తీయండి. పేదవాళ్ళ మీదకి ఎందుకు పడుతున్నారు మీరు? పేదవాళ్ళ గురించి ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? చింతల్ బస్తీ అంటేనే మనకి చౌక ధరకి దొరికే బస్తీ. ఇంకోటి జీవన ఉపాధంతో అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు ఇక్కడ సంపాదించుకోవడానికి ఒక ఎత్తు అయితే, ఇంకోటి కొనుక్కొని అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి చికెన్ కానీ ఏదైనా కొనుక్కోవడానికి కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. ఈ ఇబ్బందులు ఎలా చూస్తూ ఉంటారు వాళ్ళకి, మిడిల్ క్లాస్ వాళ్ళకి? ఇప్పుడు మనము పేదవాళ్ళ గురించి ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొస్తున్నాము. మీరు గవర్నమెంట్ నుంచి మేము పింఛన్ ఇస్తాము, మేము ఎకరానికి 15,000 ఇస్తాము, మరి ఫ్రీ హెల్త్ ఇస్తాము, ఫ్రీగా విద్య చదివిస్తామని మీరు అంటున్నారు. మరి ఇదే పేదవాళ్ళు 5,000 10,000 రూపాయలు ఇంట్లో సంపాదించుకోవడానికి వాళ్ళు షాపులు పెట్టుకుంటే వాళ్ళు ఒక్కొక్కరు 5 లక్షలు 10 లక్షలు ఇచ్చి ఒక మడిగి తీసుకొని షాప్ పెట్టుకోనికి అంత వాళ్ళు కాదు. అరే వాళ్ళు పేదవాళ్ళు. మీరు ఉన్న ధనవంతులను వదిలేసి మీరు పేదవాళ్ళ గురించి ఇట్లా మాట్లాడితే ఏ రకంగా ఉంటుంది? ఒక ఫ్యామిలీ బతకాలంటే 10,000 20,000 వాడు దుకాణం ముందు పెట్టుకొని ఒక 500 200 300 సంపాదించుకొని వాడు వాళ్ళ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా అనేక సంక్షేమ పథకాలు ఎందుకు ఇస్తున్నారు? పేదవాళ్ళు కాబట్టే కదా ఇస్తున్నారు. మరి ఇక్కడ ఉన్న పేదవాళ్ళు ఫుట్పాత్ మీరు కావాలంటే ట్రాఫిక్ ఏదైనా ఇబ్బంది అంటే ప్రజలకు ఇబ్బంది అయ్యే పని మా ఎమ్మెల్యే గారు కూడా దృష్టిలో పెట్టుకోరు. ప్రజలకు ఇబ్బంది అవుతుందని అంటే చెప్తారు, బాబు మీరు వెనకకు పెట్టుకోండి, ప్రజలకు ఇబ్బంది పడకుండా మీరు షాపు పద్ధతి ప్రకారం పెట్టుకోండి అని కూడా మా ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు. గతంలో ఎన్నోసార్లు డీసీపీ గారితో ఏసీపీ గారితో కూడా ఎన్నోసార్లు చెప్పారు. కానీ ఈ మధ్యకాలంలో మొత్తం పేదవాళ్ళ మీద పడుతున్నారు. హైదరాబాద్లో ఉన్న ఎక్కడ బండ్లు పెట్టినా ఎక్కడ ఏం పెట్టినా ఈ రకంగా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు కానీ ఈ రకంగా మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుంది? మరి ముందుగా చేయాలనుకుంటే వాళ్ళకి ఏదైనా ఉపాధి కల్పించండి, ఆ పేదవాళ్ళకు ఉపాధి కల్పించండి. ఎస్టీడీ బూత్ వికలాంగులకు అరే రోడ్డు మీద చిన్న చిన్న వ్యాపారాలు చేయాలన్నా వద్దా? మరి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి. నేను ముఖ్యమంత్రి గారితో విజ్ఞప్తి చేస్తున్నాను, దయచేసి పేదవాళ్ళ జోలికి వెళ్ళకండి. ధనవంతులు ఎంతోమంది ఉన్నారు, ముందు అవి సెటిల్ చేయండి. మీరు ధనవంతులను వదిలేసి పేదవాళ్ళ మీద పడితే ఇది ఎక్కడ పద్ధతి? ఒక కార్యకర్తగా నేను ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి మీరు కూడా మీ గైడ్లైన్స్ ప్రకారం జరుగుతుందా, మీకు మీ నోటీసులో ఉంది జరుగుతుందా తెలియదు. ముఖ్యమంత్రి గారు దయచేసి వీళ్ళకు అధికారులకు ఆదేశాలు ఇవ్వండి, పేదవాళ్ళని బతకనివ్వండి అని ఒక కార్యకర్తగా ముఖ్యమంత్రి గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇది ఇక్కడ జరుగుతున్న చింతల్ బస్తీ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఒకసారి మనం క్లియర్ కట్గా చూసుకున్నట్లయితే మొత్తం ఫుట్పాత్ అంటే వాళ్ళకి సంబంధించిన మెట్లన్నీ కూల్చివేతకి మొత్తం చేశారన్నమాట. గత 2 రోజుల నుండి ఈ కూల్చివేతలు అయితే జరుగుతూ ఉన్నాయి. నిన్న స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు దానం నాగేందర్ గారు వారు ఇక్కడికి వచ్చేసి ఆపాలి, వెంటనే ఆపాలి, ఇక్కడ ఉన్న వాళ్ళకి నోటీసులు ఇచ్చిన తర్వాత వాళ్ళు చేసుకుంటారు. ఎందుకంటే ఇక్కడ చింతల్ బస్తీ అంటే చౌక ధరకి మిడిల్ క్లాస్ వాళ్ళకి మధ్యతరగతి వాళ్ళకి
కొన్ని నిత్యావసర సరుకులు ఇక్కడ దొరుకుతాయి. వాళ్ళు ఇక్కడికి వచ్చి తీసుకుంటా ఉన్నారు. ఎవరైతే డబ్బులు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు పెద్ద పెద్ద షాపులకు వెళ్ళి తీసుకుంటారు. కానీ చింతల్ బస్తీ అనేది మధ్యతరగతి వాళ్ళకి కొంత ఆహార నిత్య అవసర సరుకులకు అందుబాటులో ఉంటుందన్నట్టు కూడా చెప్తా ఉన్నారు.